ఓం శ్రీమాత్రే నమః. రేపే మాస శివరాత్రి. వృశ్చిక రాశి వారు ఈ ఒక్క పని చేస్తే చాలు, తిరుగులేని రాజయోగం మీ సొంతం. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. రేపే ఆగస్ట్ 2 ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి. శివయ్య అనుగ్రహంతో పలు రాశుల వారి జీవితంలో మార్పులు సంభవించబోతున్నాయి. అలానే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కూడా రేపటి నుండి పలు అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వచ్చినట్లయితే విశాఖ 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి రేపు మాస శివరాత్రి నుండి కూడా శివయ్య అనుగ్రహంతో కోట్లు గడించే రాజయోగం అనేది పట్టబోతూ ఉంది. ముందుగా వీరి యొక్క ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉండబోతుంది, ఉద్యోగాల్లో జరగబోయేటటువంటి మార్పుల గురించి పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా వీరి యొక్క ఉద్యోగంలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. సహోద్యోగుల వల్ల ఇన్ని రోజులు కూడా ఏవైతే ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఇబ్బందుల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు. మీకు మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో మార్పు రావాలని కోరుకుంటూ ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మార్పు అనేది తప్పనిసరిగా చూడగలుగుతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే పని ఒత్తిడి కూడా దూరం కాబోతూ ఉంది. పరిస్థితుల్లో చాలా వరకు కూడా మార్పును చూడడం మాత్రమే కాదు, మీ జీవితంలో మీరు అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం కూడా ఈ సమయంలో బాగా కనిపిస్తుంది. పని ఒత్తిడి అనేది కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. గతంలో ఏదైతే స్ట్రెస్తో మీరు బాగా ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. మీరు చేసిన పనికి కానీ మీకు కానీ తగిన గుర్తింపు, లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే బదిలీ లేదా విదేశీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి విదేశీ ఉద్యోగ ప్రాప్తి కూడా కనిపిస్తుంది. అధికారుల యొక్క సహాయ సహకారాలు లభించబోతున్నాయి. ఇక వ్యాపారాల పరంగా అంటే బట్టల దుకాణం ఉన్నవారికి కానీ లేదా ఏదైనా బిజినెస్లు చేస్తున్న వారికి కానీ అంటే ఫైనాన్షియల్ చేస్తున్న వారికి కానీ లేదా వివిధ బిజినెస్లు చేస్తున్న వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి మాత్రం అభివృద్ధి చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. కొత్త ఒప్పందాలు కలగడం కానీ ముఖ్యంగా మీతో పాటు పనిచేస్తున్న వారు కూడా మీకు సహాయం చేయడం వల్ల ఈ సమయంలో త్వరగా మీరు అభివృద్ధిని చూడడం, మీరు చేసే పనుల్లో ఆటంకాలు దూరం అయిపోవడం, ఎక్కువ అలసిపోవడం వంటివి గతంలో జరుగుతూ ఉన్నట్టయితే వాటి నుండి విముక్తిని పొందుతారు. వ్యాపారంలో అభివృద్ధిని చూడగలుగుతారు. కొత్త వ్యాపార ఒప్పంద లాభాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆలోచనల కారణంగానే విజయాలు చూస్తారు. మిత్రువులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు తప్పనిసరిగా లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం అనేది కూడా చూడగలుగుతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో కరెక్ట్గా తీసుకోండి. నిర్ణయాలు కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చాలా వరకు కూడా కష్టాలు చూడాలి. జాగ్రత్త. ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు. కుటుంబానికి సమయం కేటాయించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. ఏ విషయంలోనే కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎంత అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తే మిశ్రమ ఫలితాలు తప్పనిసరిగా చూస్తారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండడం, లోన్లు అప్పులు తీర్చాలి అనుకున్నా కూడా డబ్బు లేకపోవడం, శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు అవ్వడం, పొదుపు లేకపోవడం, స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్నా కొనుగోలు చేయలేకపోవడం, రిస్క్తో కూడిన పెట్టుబడులు అనేవి పెట్టడం వల్ల గతంలో మీరు చాలా వరకు కూడా డబ్బును కోల్పోయారు. ఈ సమయంలో జరగబోయే మార్పు గురించి మాట్లాడుకుంటే ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం అనేది మనకి బాగానే కనిపిస్తుంది. ఆదాయం అనేది పెరుగుతుంది. స్థిరాస్తుల ద్వారా లాభం చూడగలుగుతారు. లోన్లు, అప్పులు అన్నీ తగ్గుతాయి. పొదుపు అనేది కూడా తప్పనిసరిగా పెరుగుతుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో ఇల్లు లేదా
వాహనం కొనుగోలు చేసుకోవడం కూడా తప్పనిసరిగా జరుగుతుంది. కాకుంటే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో రిస్క్‌తో కూడిన పెట్టుబడులు మానుకోవాలి. రిస్క్‌తో కూడినటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల మీకీ సమయంలో అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్త తీసుకోకపోతే ఖర్చులు మళ్ళీ పెరిగిపోతాయి. రిస్క్‌తో కూడిన పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక నష్టం చూడగలుగుతారు. కాబట్టి ఆచితూచి ఆలోచించి రిస్క్ లేదు అనిపించినప్పుడు మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిదిగా చెప్పవచ్చు. కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కుటుంబ స్థితి పరంగా మిశ్రమ ఫలితాలనేవి గోచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఏంటంటే ముఖ్యంగా కుటుంబ జీవితం పరంగా కష్టాలనేవి ఎక్కడ కనిపిస్తున్నాయంటే ఆస్తికి సంబంధించిన వివాదాలు వస్తాయి. పెద్దలకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు విషయాల్లో కొద్దిగా ప్రశాంతతను కోల్పోతారు. ప్రశాంతమైన వాతావరణాన్ని కుటుంబంలో కోల్పోతారు. ఆరోగ్య పరిస్థితి అనేది మీ కుటుంబ సభ్యులకి కొద్దిగా బాగోదు. దీని కారణంగా కొద్దిగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఎక్కువగా ఏంటంటే వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితం పరంగానే సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలిస్తాయి. సంతాన ప్రాప్తి కనిపిస్తోంది. భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అయితే తల్లిదండ్రులతోనే మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అది మీరు కొద్దిగా చూసుకుంటూ అయితే ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య స్థితి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆరోగ్య స్థితి మెరుగ్గానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. కేవలం కుటుంబ జీవితంలోనే ప్రశాంతతను కోల్పోతారు కానీ మిగిలిన అన్ని విషయాల్లోనే బాగానే ఉంటుంది. ఇక ఈ రాశి వారి యొక్క చదువు పరంగా ఎలా ఉంటుందనేది చూసినట్టయితే చదువు పరంగా అయితే పర్ఫెక్ట్ అండి. ఇక చెప్పాల్సిన అవసరమే ఉండదు. చదువు పరంగా ఆటంకాలు ఉండవు. ఏకాగ్రత ఉంటే గనక ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతారు. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి మార్కులు సాధిస్తారు. ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది. దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి ఉన్నత విద్యకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దీర్ఘకాలికంగా మీరు ఏదైతే చదువు విషయంలో చేయాలనుకున్నారో అవన్నీ కూడా నెరవేరిపోతాయండి. అదేవిధంగా క్రమం తప్పకుండా చదువుకోండి. ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేయండి. పరీక్షలకు సిద్ధం కాండి. అహంకారాన్ని దూరం పెట్టండి. పరీక్షలకి మీరు సిద్ధం అయిపోయినా కూడా అహంకారాన్ని మాత్రం దూరం పెట్టాలి. లేకపోతే కష్టాలను చాలా వరకు కూడా చూస్తారు. కష్టపడి చదివే ప్రయత్నం అయితే తప్పనిసరిగా చెయ్యండి. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక శని పూజ, స్తోత్ర పారాయణం, మంత్ర జపం, హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇక సేవల విషయానికి వచ్చినట్లయితే శారీరక లోపం ఉన్న వారికి, అనాథలకు, వృద్ధులకు సేవలు చేయడం అనేది మీకు కొద్దిగా ఈ సమయంలో మంచిని చేస్తుంది. కాబట్టి ఇది చూసుకోండి. రేపు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి రోజున మర్చిపోకుండా మీరైతే శివుణ్ణి పూజించండి. మీకున్న దోషాలు కానివ్వండి, మీకున్నటువంటి కష్టాలు కానివ్వండి అన్నీ కూడా దూరం అయిపోతాయి. వృశ్చిక రాశి వారికి ఏంటంటే మంచి రోజులు అనేవి రేపటి నుంచి కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కాబట్టి శివుణ్ణి రేపు ఆలయానికి వెళ్ళైతే దర్శనం చేసుకోండి. తద్వారా ఏంటంటే మీకున్న చిన్న చిన్న కష్టాలు అంటే కుటుంబంలో కష్టాలు ఉన్నాయని చెప్పేసి మనం అయితే మాట్లాడుకున్నాము. ఆ సమస్యల నుంచి బయటపడడానికి మాత్రం రేపు శివారాధన అయితే చేసుకోండి. రేపు మాస శివరాత్రి నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూశారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని అయితే తప్పనిసరిగా షేర్ చేసేయండి. ఓం నమః శివాయ.